గాయస్, నేను మీ ఆర్కే. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ అనేది లేకుండా పోయింది. సో లాక్డౌన్ తర్వాత చాలా రోజుల తర్వాత 40 కిలోమీటర్లు పరిగెత్తడం జరిగింది. కేవలం 3 గంటల్లో పరిగెత్తినా. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా దగ్గర దమ్ము ఉంది, నేను చేయగలను అన్న ఒక్క కసి నాలో ఇంకా మెదులుతూనే ఉంది. నా రక్తం పరిగెత్తు అని చెప్తూనే ఉంది. సో 40 కిలోమీటర్ల దగ్గర నేను ఆపేయడం జరిగింది. ఒకసారి మీరు సన్లైట్ చూడొచ్చు. ఎర్ర టెండలో ఈరోజు పరిగెత్తడం జరిగింది. ఇది సెకండ్ సెషను. అంటే ఇది ఆఫ్టర్నూన్ టైం కూడా నేను ఆఫ్టర్నూన్ చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ చేసిన ఈ నా పరుగు ఇప్పుడు ముగించేసా. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత నన్ను నేను మళ్ళీ చూసుకున్నా. ఒక్కసారి చూడొచ్చు, చెమట టీషర్ట్ నా బాడీకి ఎలా అంటుకొని వెళ్ళిపోయిందో, ఎలా అంటుకుందో. చాలా హ్యాపీగా ఉంది. ఇంత పరిగెత్తడం అనేది ఎన్ని రోజుల తర్వాత 40 కిలోమీటర్లు 3 గంటల్లో పరిగెత్తిన. సుమారు 40 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పరిగెత్తడం జరిగింది. అది 40 కిలోమీటర్లు. ఇంకా నా దగ్గర ఇంకా 100 కిలోమీటర్ల పరిగెత్తేటంత శక్తి, అలాగే నా బాడీలో నా ప్రతి అణువులో, నా లెగ్స్లో, నా బాడీ టోటల్, నా బాడీలో, నా బ్లడ్లో 100 కిలోమీటర్లు పరిగెత్తేటంత దమ్ము ఉంది. నేను పరిగెత్తగలుగుతా. 9 గంటల్లో నేను 100 కిలోమీటర్లు పరిగెత్తడంత స్టాండర్డ్ నా బాడీ. సో ఈరోజు 40 కిలోమీటర్లు పరిగెత్తిన. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పరిగెత్తాలి, ఇంకా చాలా చేయాలి. ఇంతకుముందుకు సిటప్స్ ఇంటర్నేషనల్ రికార్డ్ బ్రేక్ చేసినట్లుగానే ఈసారి కూడా ఈ పరుగులో ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలనేది నేను ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఏదైతే ఉంది, చాలా రోజుల తర్వాత 40 కిలోమీటర్లు పరిగెత్తిన. అది కూడా ఒక ఫిట్నెస్ మీద పరిగెత్తిన. ఇంకా పరిగెత్తు అని నా బాడీ చెప్తున్నా కానీ సో ఎందుకో 40 కిలోమీటర్లు కాడ నేను ఈరోజు రేస్ ఫినిష్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. జై హింద్.